హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ల. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీ. ఈరోజు మన కిచెన్లో ఈజీగా అండ్ టేస్టీగా సింపుల్గా స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నామండి. మరి ఏం స్వీటో తెలుసా మీకు? రవ్వ కేసరి అండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకునేది చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. 4 చెంచా నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, కిస్మిస్, పిస్తా ఏమైనా వేసుకుని మంచిగా వేయించుకోవాలండి నేతిలో. అవన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే నేతిలో నేను 1 కప్పు బాంబే రవ్వ తీసుకున్నానండి. ఆ బాంబే రవ్వ కూడా మంచిగా నేతిలో వేయించాలండి. రవ్వదన్నది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక సేమ్ ఏదైతే కప్తో రవ్వ తీసుకున్నానండి అదే కప్పుతో 1 గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు పాలైతే సరిపోవండి. 1 కప్పు రవ్వకి 3 గ్లాసుల వరకు అయితే పాలు కావాలి. సో నేను 1 కప్పు పాలు తీసుకుని మిగతా 2 కప్పు వచ్చేసేసి నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు కూడా వేసేసి రవ్వని మంచిగా తిప్పాలండి. ఉండలు కట్టకూడదు. మనం ఉప్మా వేసుకున్నప్పుడు తెలుసు కదండి, కొంచెం నీళ్ళు పోయగానే రవ్వ అన్నది ఉండలు కట్టేస్తుంది. అట్టా ఉండలు కట్టుకోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. రవ్వ మిక్స్ అయిన తర్వాత ఏదైతే కప్పుతో మీరు రవ్వ పాలు పోసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలండి. పంచదార నేను 1 కప్ వేసుకున్నానండి. నాకు ఆ స్వీట్ సరిపోతుంది. మీరు కావాలంటే ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, 1/2 కప్పు వరకు. తక్కువ తినే వాళ్ళంటే ఇంకా కప్పుకి సగం వేసుకోవచ్చు అండి, సరిపోతుంది స్వీట్. మీకు టేస్ట్ బట్ట మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఉండలు కట్టుకోకుండా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోవాలి. అట్లాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలండి, చిటికుడు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అంతే, ఇంకేముందండి, వేడి వేడిగా స్వీట్ అన్నది రెడీ అయిపోయింది. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా బాగా వస్తుందండి. న్యూ ఇయర్కి అందరికీ నోట్ ట్రిప్ చేసి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కమెంట్స్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.